సహస్ర వెంట పరిగెడుతూ ఉంటారు విహారి, అంబిక, పండు ముగ్గురు కూడా. అలా పరిగెడుతూ ఉంటే సహస్ర ఆగకుండా పరిగెడుతూనే ఉంటుంది. విహారి ఇలా అంటాడు, ఆగు సహస్ర ఆగు అని అంటూ ఎంత చెప్పినా వినకుండా పరుగులు తీస్తూ ఉంటుంది. ఇక అప్పుడే విహారి చూస్తూ ఉండగానే సడన్గా సహస్ర అక్కడ నిలబడి కనిపిస్తుంది. సహస్రం చూసి ఇంకా అప్పుడే అంబిక, పండు కూడా అక్కడ వెనక నుంచి వస్తూ ఉంటారు. విహారి అలా చూస్తూ సహస్రం చూస్తూ ఉండగా సహస్ర రోడ్డు క్రాస్ చేద్దాం అనుకుంటూ ఉంటే ఒక కారు వచ్చి సహస్రకి గుద్దుతుంది. యాక్సిడెంట్ జరుగుతుంది. సహస్ర వెళ్ళి రోడ్డు అవతల పక్కన పడిపోతుంది. ఇంకా తలకి గాయమవుతుంది. అది చూసి విహారి ఒక్కసారిగా సహస్ర అని గట్టిగా అరుస్తాడు. అంబిక, పండు చూసి షాక్ అవుతారు. ఇక పరిగెత్తుకొని వచ్చేస్తారు. వచ్చి ఇంక సహస్రని విహారి ఇలా పట్టుకుంటాడు. సహస్ర లేమింది సహస్ర అని చెప్పి లేపుతూ ఉంటాడు. అయినా సరే సహస్రకి మెలకుగా ఉండదు, తను స్పృహలో ఉండదు. ఇక అప్పుడే విహారి ఆటో ఆపటంతో ఇంకా అంబిక, విహారి, పండు ముగ్గురు కలిసి సహస్రని ఆటోలో తీసుకొని బయలుదేరుతారు. విహారి సహస్రని ఎత్తుకొని ఆటోలో కూర్చుంటాడు. ఇక అలా వెళ్తూ ఉంటారు హాస్పిటల్కి. ఇక్కడేమో అంబిక అలాగే వాళ్ళు వెళ్తూ ఉంటే యమున అలాగే వసుధ ఇద్దరు కలిసి లక్ష్మికి ట్రీట్మెంట్ చేస్తారు. అంటే ఇక్కడ తలకి గాయం అవుతుంది కదా, దానికి ఇంకా పసుపు రాసి అది ఇది చేస్తూ పక్కన కూర్చొని ఉంటారు. అంతలో అక్కడికి పద్మాక్షి వాళ్ళు వస్తూ ఉంటారు. అప్పుడే లక్ష్మి అంటుంది, అమ్మ ఒకసారి అడగండి అమ్మా, మన సహస్రమ్మ ఎలా ఉంది, దొరికిందా లేదా, అసలు ఏంటో కనుక్కోండమ్మా అని అంటూ చెప్పడంతో అప్పుడు పద్మాక్షి అక్కడికి వస్తూ, ఎందుకే నీకెందుకు అసలు ఇప్పుడు నా కూతురు ఉందా చచ్చిందా తెలుసుకుందామని అడుగుతున్నావా నువ్వు అని అంటంతో, లేదమ్మా నేను అలా అనలేదు అని అంటూ ఉంటే, మరి ఇంకెలా అన్నావే, ఫోన్ చేసి కనుక్కోమన్నా ఉన్నదా చచ్చిందా అది ఇదని అరుస్తూనే ఉంటుంది పద్మాక్షి. అప్పుడు వస్తా అంటుంది, ఎందుకు అక్క అలా అరుస్తావు, పాపం ఇప్పుడు లక్ష్మి ఏమనింది, తనకి ఎలా అసలు కనిపించిందా లేదా తెలుసుకోమని కదా చెప్పింది, దానికి నువ్వు ఎందుకు గొడవ చేస్తున్నావు అని అంటే, ఈ పని దాని మీద అందరికీ జాలియే, నా కూతురు ఎగిని పోతే ఏంటి ఎటు పోతే ఏంటి అని అరుస్తూ ఉంటుంది. అసలు నీ వల్లే కదా ఇదంతా వచ్చింది, నిన్ను ఇంట్లో ఉండనివ్వనే నేను, పదవే పద అని చెప్పేసి ఇంకా తనని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడే తను ఒక్కసారిగా చూసి షాక్ అవుతుంది. అందరూ బాధపడుతూ ఉంటారు. లోపలికి వెళ్ళి లక్ష్మి బ్యాగ్ తీసుకొచ్చి పద్మాక్షి బ్యాగ్ని విసిరి లక్ష్మి మీద కొడితే లక్ష్మి బ్యాగ్ పట్టుకుంటుంది. ఇక పదవే ఇంట్లో నుంచి పద అని బయటికి లాక్కొని వెళ్తూ ఉంటుంది. అప్పుడే అందరూ ఆపుతూ ఉంటారు. అయినా ఎవరు ఆపినా ఆగకుండా పద్మాక్షి మాత్రం తనని బయటికి లాక్కొల్లి బయటికి తోసేస్తే ఇంకా అప్పుడు లక్ష్మి కింద పడుతుంది. ఇక వెంటనే పద్మాక్షి ఇలా అంటూ ఉంటుంది, నువ్వేనే దరిద్రం, నువ్వు వచ్చినప్పటి నుంచి మా ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది, ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం మేము, నీ వల్లే ఇదంతా జరుగుతుంది, కాబట్టి నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదు, నువ్వు ఇక్కడికి రాకూడదు, వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండకూడదు అని చాలా సీరియస్గా పద్మాక్షి అరుస్తూ ఉంటుంది. అంతలో అందరూ అక్కడికి వచ్చి నిలబడి చూస్తూ ఉంటారు. పద్మాక్షి లక్ష్మి మెల్ల ఉన్న తాళిని పట్టుకొని ఇలా అంటుంది, అసలు నీకు నీ మెల్లో తాళికే, నీకు మొగుడేలాగో లేడు కదా, ఈ తాళిని పెట్టుకొని ఏం చేస్తావు, నా కూతురు మెల్లో తాళి కట్టనివ్వకుండా చేసిన నీకు ఈ తాళి ఎందుకు, తీసే అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే లక్ష్మి బాధగా, వదలండమ్మా, తాళిని వదిలేసేయండమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అయినా సరే వినిపించుకోకుండా తాళిని పట్టుకొని పద్మాక్షి లాగుతూ ఉంటుంది. అంతలో ఎవరు చెప్పినా వినకుండా అలాగే చేస్తూ ఉంటుంది. అంతలో పద్మాక్షి వాళ్ళ నాన్న వచ్చి ఇలా అంటారు, ఏంటి ఏం చేస్తున్నావమ్మా నువ్వు, అసలు ఇప్పుడు ఈ పని చేయటం, నువ్వు ఇంకా వేరే పనులు లేవా నీకు, అక్కడ నీ కూతురు ఏమైపోయిందో తెలుసుకోకుండా ఇప్పుడు ఇలాంటి పనిలో ఉంటావా నువ్వు అని గట్టిగా అరుస్తాడు. అప్పుడే సైలెంట్గా పద్మాక్షి దూరంగా జరుగుతుంది. ఇక వెంటనే ఇలా అంటాడు, అసలు వెళ్ళి సహస్ర ఏమైందో తెలుసుకుందాం పదండి, అంతేకాని ఇక్కడ ఈ గొడవ అవసరమా అంటే పద్మాక్షి లోపలికి వెళ్తూ లక్ష్మిని చూస్తూ, నువ్వు ఇంట్లోకి రాకూడదు, నాకు క్షేమంగా వచ్చింది అంటేనే నువ్వు ఇంట్లోకి రావాలి, అప్పటిదాకా నేను ఎవరైనా తీసుకొచ్చినా నేను క్షమించను, నువ్వు బయట చావు అని తిట్టేసి అందరూ లోపలికి వెళ్ళిపోతారు. ఇక విహారి అంబికకి ఫోన్ చేద్దామని చెప్పేసి అలా వెళ్ళి ఫోన్ చేస్తూ ఉంటే అసలు ఫోన్ లిఫ్ట్ చేయరు. ఇంకా వెంటనే ఏమైంది వీళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని కంగారుగా అందరూ నిలబడి టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక విహారి అలాగే అంబిక ఇద్దరు కలిసి పండుతో కలిసి ఇంకా ముగ్గురు వచ్చేస్తారు. తనని హాస్పిటల్కి తీసుకొని ఫాస్ట్గా వచ్చేస్తారు. ఇంకా హాస్పిటల్లో డాక్టర్ అని అరవటంతో డాక్టర్ కూడా వచ్చేస్తుంది. ఏంటి ఏమైంది అంటే, యాక్సిడెంట్ జరిగింది, ప్లీజ్ తొందరగా చెక్ చేయండి అని విహారీ అంటే సరే అని చెప్పేసి లోపలికి తీసుకెళ్తారు. ఇక లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అది చూసి బయట టెన్షన్ పడుతూ విహారీ అటు ఇటు తిరుగుతూ టెన్షన్గా చూస్తూ ఉంటాడు. అంతా నా వల్లే జరిగింది అని విహారీ కంగారు పడుతూ అడుగుతూ వెంటనే ఫోన్ చేద్దామని ఫోన్ తీస్తాడు. అంబిక వెంటనే ఇలా అంటుంది, ఏంటి విహారీ ఎవరికి ఫోన్ చేస్తావు,
చేస్తావు అంటే ఇంట్లో వాళ్ళకి చేసి చెప్తాను అంటే వద్దు ఇప్పుడే చేయకూడదు అని అంబిక అంటుంది. ఎందుకు చేయొద్దు, చేయాలి కదా అత్త అంటే ఈ కండిషన్లో సహస్రని అక్క కానీ చూసింది అంటే అస్సలు ఊరుకోదు, పెద్ద గొడవ చేస్తుంది. అందుకే తను కొంచెం నార్మల్ అయ్యాక పిలుద్దాంలే అని అంటూ చెప్పేసరికి సరే అని చెప్పి విహారీ కామ్గా ఉంటాడు. నా వల్లే జరిగిందత్త, నా వల్లే తనకి ఇదంతా వచ్చింది అంటే అవును విహారీ, అంబిక ఇలా అంటుంది. సహస్ర నిన్ను చాలా ఇష్టపడుతుంది, నిన్ను చాలా ప్రేమిస్తుంది, అలాంటి నువ్వు దూరం అయిపోతున్నావని తెలిస్తే తను ఎలా తట్టుకోగలదు చెప్పు అని అంటంతో విహారీ బాధపడుతూ బాధగా ఏడుస్తూ ఉంటాడు. డాక్టర్ బయటికి వచ్చి అలా హడావిడిగా నర్సులు డాక్టర్స్ అందరూ తిరుగుతూ ఉంటారు. డాక్టర్ రాగానే విహారీ ఇలా అంటాడు, మా సహస్రకి ఎలా ఉంది డాక్టర్ అని అనటంతో తనకి చాలా సీరియస్ కండిషన్లో ఉంది, తనకి చాలా గట్టిగా దెబ్బ తగిలింది, అందుకే తనకి చాలా సీరియస్గా ఉంది, అసలు చెప్పాలి అంటే తను బ్రతికే ఛాన్స్ లేదు, మీరు ఎవరైనా దగ్గర వాళ్ళు ఉంటే సమాచారం ఇచ్చుకోండి అని అంటంతో ఏం మాట్లాడుతున్నారు డాక్టర్, తనకి అంత సిచ్యువేషన్ ఏంటి అని విహారీ అంటంతో అవును తన పరిస్థితి అలాగే ఉంది, మీరు వెంటనే మీ వాళ్ళకి కబురు పెట్టండి, తను బ్రతికే ఛాన్స్ లేదు అని అనటంతో వద్దు డాక్టర్ ప్లీజ్ డాక్టర్ ఎలాగైనా తన్ని కాపాడండి, ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాలా అంటే ఈ సిటీలో ఇదే పెద్ద హాస్పిటల్, మాకు మించి ట్రీట్మెంట్ ఇంకెంతమంది చేస్తారు చెప్పండి, మీరు ఎంత పెద్ద డాక్టర్కి చూపించినా ఇదే సమాధానం చెప్తారు అని డాక్టర్ అంటుంది. ఇక అప్పుడే విహారీ ఇలా చూస్తూ ఉంటాడు. వెంటనే మీకు కావాలని చెప్పుకోండి, ఆ అమ్మాయి బ్రతికే ఛాన్స్ లేదు అని చెప్తుంది. ఆ తర్వాత ఇక సహస్ర లోపల అలాగే పడుకొని ఉంటుంది. ఒకసారి చూడొచ్చా డాక్టర్ అంటే పోయి చూడండి, ఏం డిస్టర్బ్ చేయొద్దు అంటే సరే అని అంబిక అలాగే విహారీ ఇద్దరు లోపలికి వెళ్తారు. వెళ్ళి చూస్తే సహస్ర అలాగ పడుకొని ఉంటుంది. ఇక ఒక్కసారిగా తను అలా చూస్తూ సహస్రం చూసి బాధపడుతూ ఉంటాడు. డాక్టర్ ఇలా అంటుంది, చూడండి తనకి ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నాం కానీ బ్రతికే ఛాన్స్ లేదు, మీ వాళ్ళకి చెప్పండి, అలాగే తను చెప్పలేం కోమాలకు కూడా పోవచ్చు అని అంటంతో విహారీ కంగారుగా ప్లీజ్ డాక్టర్ తను ఎలాగైనా బ్రతికించండి ప్లీజ్ డాక్టర్ అని అంటూ ఉంటే చూడండి మా చేతుల్లో ఏం లేదు, అంతా పైవాడి దయ, అసలు బ్రతికే ఛాన్స్ లేదు, కాదు కదా ఇంకొంచెం సేపు అయితే కోమాలకు పోతుంది అని చెప్తూ ఉంటే విహారీ చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఇంకా వాళ్ళని బయటికి పంపించేస్తే విహారీ బయటికి వచ్చా ఇంకా బాధపడుతూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళేమో అందరూ కంగారు పడుతూ వాళ్ళిద్దరూ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఏం చేద్దామని టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే అంబిక ఫోన్ చేస్తుంది. ఇంకా పద్మాక్షి ఫోన్ లిఫ్ట్ చేసి సహస్ర ఎక్కడుందే ఏమైంది చెప్పు అని అంటూ అరుస్తూ ఉంటే అక్క నువ్వు కంగారు పడకు, నేను నీకు విషయం చెప్తానంటే అసలు ఏం జరిగిందే, కాళ్ళు చేతులు ఆడట్లేదు చెప్పవే అని అంటూ అనేసరికి సహస్రకి చిన్న యాక్సిడెంట్ జరిగింది అంటంతో యాక్సిడెంటా అని అంటూ ఒక్కసారిగా షాక్ అవుతుంది. అవును యాక్సిడెంట్ జరిగిందక్క, తను జస్ట్ ట్రీట్మెంట్ జరుగుతుంది, పెద్ద ప్రాబ్లం ఏం కాదులే అని అంటంతో ఇక ఒక్కసారిగా అలా చూస్తూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అందరూ కలిసి హాస్పిటల్కి బయలుదేరుతారు. యమున వాళ్ళని లక్ష్మి అడుగుతుంది, ఎక్కడికి వెళ్తున్నారమ్మా అంటే మేము హాస్పిటల్కి వెళ్తున్నాం, సహస్రకి యాక్సిడెంట్ జరిగిందంట అని అంటూ వాళ్ళు కూడా వెళ్ళిపోతే లక్ష్మి ఒకతే అక్కడే ఉంటుంది. ఆ తర్వాత ఇంకా సహస్ర అలా పడుకొని ఉంటుంది కదా, సహస్రని ఇలా ఎగురుతూ ఉంటుంది, అంటే ఆయాసం వచ్చినట్టుగా అలా ఎగురుతూ ఉంటుంది బాడీ. సహస్ర వాళ్ళందరూ వెళ్ళిపోగానే లేచి కూర్చొని డాక్టర్ తన ఫ్రెండే ప్లాన్ చేసి నేను చెప్పినట్టు చెయ్యి సరేనా అని అంటూ సహస్ర ప్లాన్ చేస్తుంది.